తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. జూన్ నెలలోనే 3 నెలల రేషన్ పంపిణీ చేసిన ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి తిరిగి రేషన్ పంపిణీ ప్రారంభించింది. కొత్తగా రేషన్ కార్డు పొందిన వారికి కూడా సెప్టెంబర్ నుంచి రేషన్ పంపిణీ చేస్తున్నారు. అయితే కొత్తగా కార్డు పొందిన వారితో పాటుగా పాత రేషన్ కార్డు హోల్డర్లకు ఆధార్ కార్డుకు సంబంధించిన ఓ ఇష్యూ వల్ల సమస్య ఎదుర్కొంటున్నారు. దీంతో డీలర్లు వారికి బియ్యం ఇవ్వడం లేదు. ఇంతకు సమస్య ఏంటంటే రేషన్ కార్డుదారులు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 2 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నాయి. పైగా ఈకేవైసీ అప్డేట్ కోసం గడువు పెంచుతూ పోతున్నాయి. అయినా సరే ఇంకా కొందరు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయలేదు. తాజాగా మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులో కొత్తగా సభ్యులను చేర్చారు. వీరికి కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించిన రేషన్ కోటా విడుదల చేశారు. అయితే వీరంతా బియ్యం పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ చేయాల్సిందే. చాలా వరకు జిల్లాల్లో సుమారు 80% మందికి ఈకేవైసీ పూర్తి కాగా మరో 20% మంది మాత్రం ఇంకా పూర్తి చేయలేదు. దీంతో వారికి రేషన్ బంద్ చేస్తామని డీలర్లు చెప్తున్నారు. అయితే వీరిలో కొందరు ఈకేవైసీ చేయించుకున్నప్పటికీ వీరి వేలిముద్రలు అప్డేట్ కావడం లేదు. దీని గురించి ఆదా తీరగా సదరు వ్యక్తుల ఆధార్ కార్డు అప్డేట్ కాలేదని, అందుకే వారి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి కాలేదని తెలిసింది. చిన్నారులకు ఆధార్ కార్డు అప్డేట్ చేయకపోవడం వల్ల వారి ఈకేవైసీకి దూరమై రేషన్ బియ్యం పొందలేని పరిస్థితి నెలకొంది. దీంతో వీరంతా ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే పలు జిల్లాల్లో ఆధార్ కేంద్రాలు తక్కువగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొన్ని మండలాల్లో ఆధార్ కేంద్రాలు లేవు. దీంతో వీరు ఇతర మండలాలకు వెళ్తున్నారు. పలు ఆధార్ కేంద్రాల వద్ద జనాలు పెద్ద సంఖ్యలో కూకడుతున్నారు. అధికారులు మరిన్ని ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందంటున్నారు. దీనిపై అధికారులు స్పందిస్తూ ఆలస్యమైన పర్లేదు కానీ ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకుంటే మంచిదంటున్నారు. ఆధార్కు ఈ పాస్ యంత్రాన్ని అనుసంధానం చేయడంతో తప్పుడు వ్యక్తులు బియ్యం తీసుకోవడానికి వీలుండదు. అందుకే కేవైసీ నిబంధన తప్పనిసరి చేశారు.